తాళ్లరేవు మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారం కోరుతూ తాళ్లరేవు మండల ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో పలువురు నాయకులు, బాధితులు పాల్గొన్నారు. ప్రధాన అంశంగా శ్మశాన వాటిక సమస్యలు, అసంపూర్తిగా ఉన్న సీసీ డ్రైనేజీ పనులు, తీవ్రమైన త్రాగునీటి కొరతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ పి. త్రినాథరావు, మండల అభివృద్ధి అధికారి కె. సత్యనారాయణలకు ఐక్యవేదిక నాయకులు వినతి పత్రాలు సమర్పించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఐక్యవేదిక కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ మండలంలో తక్షణమే పరిష్కరించాల్సిన సమస్యలను వివరించారు. జార్జిపేట, ఎమ్మెల్కే నగర్, పోలికూరు తూర్పుపేట, తాళ్లరేవు రెడ్డిపేట, గిడ్లవారిపేట, ఏడుపేట పరిధిలోని మాధవరాయునిపేట, జీలవారిపేట మరియు సీతారాంపురంలో కోతకు గురవుతున్న శ్మశాన స్థలాలను, రహదారులను వెంటనే సర్వే చేసి సమస్యను పరిష్కరించాలన్నారు. తాళ్లరేవు, మాధవరాయునిపేట, శ్రీరామనగర్ ప్రాంతాల్లో ఆగిపోయిన డ్రైనేజీ పనులను తక్షణమే పూర్తి చేసి అవుట్లెట్ నిర్మాణం చేపట్టాలన్నారు. జీవేమవరం, కొత్తూరు, పటవల, సీతారాంపురం, తాళ్లరేవు, జార్జిపేట, నీలపల్లి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆందోళనపై తహసీల్దార్ మరియు ఎంపీడీఓ స్పందిస్తూ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాళ్లరేవు మండలంలో వివిధ గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వినతిపత్రం రూపంలో తాళ్లరేవు తహసీల్దార్ గారికి, ఎంపీఓ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తాళ్లరేవు మండలంలో శ్మశాన స్థలాలు లేక, ఉన్నటువంటి శ్మశానాలకు సరైనటువంటి దారులు లేక పార్థివ దేహాన్ని తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడినటువంటి 5-6 గ్రామాలు ఉన్నాయి. గతంలో తాళ్లరేవు తహసీల్దార్ గారికి ఈ యొక్క శ్మశాన సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఒక 6 నెలల క్రితమే వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది ఆ గ్రామాల నుంచి. కానీ ఇప్పటివరకు కూడా ఏ సమస్య పరిష్కారం కాలేదు. అందుచేతనే ఈరోజు తాళ్లరేవు మండలంలో ఉన్నటువంటి తంగేటి పంపు, అలాగే ఎమ్మెల్కే నగర్, జార్జిపేట, తాళ్లరేవు, కోరింగి తదితర గ్రామాల్లో, గిట్లవారిపేట, పోలికూరు పంచాయతీ, తూర్పుపేట గ్రామాల్లో శ్మశాన సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మనం ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో అంశం, ఈ మండలంలో ఇప్పటికే మంచినీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్నీ తెలిసి కూడా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా సమయానికి మంచినీళ్ళు లేకుండా చేసిన సందర్భం. ఇప్పుడు మట్టి నీళ్ళు వస్తున్నాయని చెప్పి ప్రజలందరూ వాపోతూ ఉన్నారు. ఇది దాదాపు 5-6 పంచాయతీల్లో ఉంది. కాబట్టి దాన్ని కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా తాళ్లరేవు గ్రామంలో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి యొక్క నిధులతో సీసీ డ్రైన్ వేసి రోడ్డు నిర్మిస్తూ ఉన్నారని చెప్పేసి చెప్పారు. రోడ్డు పూర్తయింది, కానీ సీసీ డ్రైన్ వేయడంలో చాలా జాప్యం జరుగుతుంది. దీని మీద ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. ఆ డ్రైన్ కానీ నిర్మాణం చేయకపోతే రేపు వచ్చి వర్షాకాలంలో మొత్తం ఆ నీరంతా కూడా కంపోజ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే డ్రైన్ నిర్మించాలి. ఆ డ్రైన్కి బాధ్యులు ఎవరు అనేది కాంట్రాక్టరా, ప్రభుత్వ అధికారులా, ప్రజాప్రతినిధులు తేలాలి. లేదంటే మటుకు ప్రజా సంఘాలకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అదేవిధంగా దానికి అవుట్లెట్ కూడా నిర్మించాలి. లేకపోతే మొత్తం ఆ ఏరియా అంతా కూడా చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కూడా వెంటనే పరిష్కరించాలండి. భవిష్యత్తులో ఆ గ్రామాల పెద్దలను తీసుకునే గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ప్రజా సంఘాల తరఫున మేము వెళ్తాము. కాబట్టి మండలాధికారులు, ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ సమస్యల పట్ల దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.